ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు పరిశుద్ధమైన గ్రంథంలో నుండి ఒక చక్కటి వాగ్దానం విందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనము. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నీవు నన్ను ఎంతగా నమ్మావో నీవు నమ్మినట్లే నేను నీకు చేస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. చాలాసార్లు మన నమ్మకము, విశ్వాసము చాలా కొంచెంగా చూపిస్తూ ఉంటాము. ఏదైనా పరిస్థితులు మరి బాగోలేకపోతే ఆ కాస్త విశ్వాసం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మన ప్రభువు చెప్తా ఉంటున్నాడు, శతాధిపతిని చూపిస్తూ, ఈ ఇజ్రాయిల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదే. అందరేమో నా ఇంటికి రా, నీ చేయి పెట్టి నన్ను ముట్టు అని ప్రాధేయపడుతుంటే, ఈ శతాధిపతి నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి మాట మాత్రం సెలవివ్వు ప్రభు, నీకు అధికారం ఉంది, నీకు శక్తి ఉంది అని చెప్పాడు. నిజం చెప్పాలంటే శతాధిపతికి దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసు. అదే విశ్వాసం అంటే. మీ దేవుని యొక్క శక్తి నీకు తెలుసా? దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు, గంభీరమైన కార్యాలు చేయగలుగుతాడు అనేది నీకు అవగాహన ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు విశ్వాసము ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నీ దేవుని నువ్వు లోతుగా తెలుసుకుంటే నీ విశ్వాసం కూడా వృద్ధిలోనికి వస్తుంది. అందుకనే వాక్యం చదవండి. దేవుడి యొక్క గంభీర కార్యాలు మీరు ధ్యానం చేసినప్పుడు మీ విశ్వాసం పెరుగుతుంది. వాక్యం వింటున్నప్పుడు కూడా విశ్వాసం పెరుగుతుంది. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును కాక అంటున్నాడు. నీ విశ్వాసం ఏ పరిమాణంలో ఉందో ఆ పరిమాణము దేవుడు చూసి దాన్ని గొప్పగా దేవుడు ఎంచి నీ కార్యం చేయబోతున్నాడు. కాబట్టి నీ గొప్ప విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయ్యో నేను చదువుకోలేదే, దేవుడు నన్ను వాడుకుంటాడా అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, చదువుకోలేని పాముర్లను పేతురు లాంటి వారిని వాడుకోలేదా? గొప్ప అపోస్తులు చేయలేదా? దేవుడు నన్ను వాడుకుంటాడు. అయ్యో నేను సరిగ్గా 10th క్లాస్ ఫెయిల్ అయ్యా, నాకు మంచి ఉద్యోగం రాదు అని నువ్వు అనుకోక, ప్రభు నాకు తోడుగా ఉంటే మంచి ఉద్యోగం ఏంటి, 3-4 అంతస్తుల బిల్డింగ్ కట్టే అంత స్థితి దేవుడు నాకు ఇస్తాడు అని నీవు అలాగా ప్రతి విషయంలో అలాగా నీవు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీ విశ్వాసం చొప్పున దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానం మీరు విన్నారు కదా. ఈరోజు విశ్వాసం కొరకు ప్రార్థన చేద్దాము. కలుసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, విశ్వసించు వాడు కలవరపడనని చెప్పావు. అంతేకాదు విశ్వాసము ప్రకారము నేను నీకు చేస్తానని చెప్పావు. ఈరోజు మా విశ్వాసం పెంపొందించండి నాయన. అయ్యా తండ్రి, నీలో మమ్మల్ని ఎదిగింప చేసి, అంతేకాదు నాయన అనేకులకు నాయన ప్రభా మేము ఒక ఆశీర్వాదకరంగా ఉంటకు నీవే మమ్మల్ని దీవించమని అడుగుతున్నాం. ఎవరికి అయితే ఈ వాగ్దానం కావాలో అట్టి వారితో నువ్వు మాట్లాడావు. ఏ విషయంలో భయపడుతున్నారో భయం కొట్టివేయడం మాత్రమే కాదు, వారి విశ్వాసము ప్రకారం నువ్వు చేయవచ్చునందుకు నీకు వందనాలు. అయ్యా తండ్రి, ఈరోజే ఒక గొప్ప కార్యం వారు చూస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే, లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్ అండ్ హెల్ప్ మీ టు సీ యువర్ గ్రేట్ వర్క్స్. ఈ వాగ్దానము నచ్చినట్లయితే కింద కమెంట్లో ఈ మాటలు రాయండి. దేవుడు మీ విశ్వాసాన్ని ప్రకారం దేవుడు మీకు చేయనుగాక. సీ యు టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.